బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ చైతన్యపురిలోని వైశ్యరాజు జ్యువెలరీ షాపులో వాచ్మెన్ గా పనిచేస్తున్న ముత్తయ్య మృతి కేసు ఇప్పుడు స్థానికంగా పెను సంచలనం సృష్టిస్తోంది. జ్యువెలరీ షాపులో విధి నిర్వహణలో ఉండాల్సిన వ్యక్తి విగత జీవిగా పడి ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. ముత్తయ్య మృతిపై ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఇది సాధారణ మరణం కాదని, ముత్తయ్యను ఎవరో పథకం ప్రకారమే హత్య చేశారని వారు వాదిస్తున్నారు. అంతటితో ఆగకుండా తనను నరబలి ఇచ్చి ఉండొచ్చు అనే సంచలన కోణాన్ని కూడా తెరపైకి తీసుకొచ్చారు వారు. దీంతో ఈ కేసు ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు చైతన్యపురి పోలీసులు దీన్ని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఘటనా స్థలంలోని క్లోజ్ టీమ్ ఆధారాలు సేకరించింది. జ్యువెలరీ షాప్లోని సీసీటీవీ ఫుటేజీని కూడా పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇవాళ ఉస్మానియా ఆసుపత్రిలో ముత్తయ్య మృతదేహానికి వైద్యులు పోస్ట్ మార్టం నిర్వహించనున్నారు. ఈ పోస్ట్ మార్టం రిపోర్టు వస్తేనే ముత్తయ్య ఆత్మహత్య చేసుకున్నాడా లేక ఎవరైనా హత్య చేసి దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారా అనే విషయాలు స్పష్టమవుతాయి. నరబలి ఆరోపణల్లో నిజమెంత ఉందనేది కూడా ఫోరెన్సిక్ నివేదికతో తేలిపోనుంది. హైదరాబాద్ చైతన్యపూర్లోని వైశ్యరాజు జ్యువెలరీ షాపులో వాచ్మెన్గా పనిచేస్తున్న ముత్తయ్య మృతి కేసు ఇప్పుడు స్థానికంగా పెను సంచలనాన్ని రేపుతోంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, ఏం జరిగి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు? వాళ్ళ కుటుంబ సభ్యులేమో ఇది మామూలు మృతి కాదు, ఇది హత్య, ఆ మాటకొస్తే ఇది ఒక నరబలి ఇచ్చారు అనేటువంటి ఆరోపణ ఆ కుటుంబ సభ్యులు చేస్తున్నారు. సో దీన్ని ఎంత సవాల్గా తీసుకున్నారు పోలీసులు? ఎటువంటి దర్యాప్తు కొనసాగుతోంది? రాజేష్, చైతన్యపురిలోని వైశ్యరాజ్ జ్యువెలరీలో వాచ్మెన్గా గత 25 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి ముత్తయ్య అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం పట్ల పోలీసులకి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. అనుమానాస్పద మృతి కేసుగా పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే కుటుంబ సభ్యులు మాత్రము నరబలిగా తనని హత్య చేసి ఆత్మహత్య చేసుకున్నాడని క్రియేట్ చేసే ప్రయత్నం షాప్ యాజమాన్యం చేస్తుందని చెప్తున్నారు. మరోవైపు పోలీసులు అయితే అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసుకున్నారు. ఒకవైపు ముత్తయ్య అక్కడ ఉన్నటువంటి హ్యాంగ్కి ఉరి తీసుకొని చనిపోయాడు అని చెప్పేసి ఒకవైపు వర్షన్ వినిపిస్తుంటే, మరోవైపు హత్య చేశారు అని చెప్పేసి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈరోజు ముత్తయ్యకి సంబంధించినటువంటి మృతదేహానికి పోస్ట్ మార్టం చేయనున్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్లో ముత్తయ్య నిజంగానే ఆత్మహత్య చేసుకున్నాడా లేదు అని అంటే ఎవరైనా సరే హత్య చేసి ఆత్మహత్యగా క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారా అనే దానికి తెరపడబోతుంది. మరికొన్ని గంటల్లోనే ఎప్పుడైతే పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుందో ఆ రిపోర్ట్ వచ్చినటువంటి ఆధారంగానే పోలీసులు దర్యాప్తు కూడా కొనసాగే అవకాశం ఉంటుంది. నిజంగానే కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న విధంగా ఎవరైనా సరే ముత్తయ్యని హత్య చేసి ఆత్మహత్యగా క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తే మాత్రం పోలీసులు ఈ కేసుని దర్యాప్తు చేసి అసలు ఎందుకు ముత్తయ్యని చంపాల్సిన అవసరం ఎవరికి వచ్చింది, ఎవరు చంపారు అన్న విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ ముత్తయ్యనే ఆత్మహత్య చేసుకొని ఉంటే ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు వచ్చాయి, ఒకవేళ ఎక్కడైనా సరే అప్పులు జరిగాయా, లేదు అని అంటే ఎవరి నుంచైనా ప్రెజర్స్ వచ్చాయా, లేదు అని అంటే కుటుంబ సభ్యులు ఏమైనా గొడవలు ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాల క్రితమే ముత్తయ్య భార్య చనిపోయింది, ఆ తర్వాత పిల్లలు ఊర్లో ఉంటున్నారు. ముత్తయ్య మాత్రమే ఇక్కడ జ్యువెలరీ షాప్కి సంబంధించి వాచ్మెన్గా ఉంటున్నాడు అని బిగ్ టీవీతో నిన్న ముత్తయ్య కూతురు మాట్లాడేటప్పుడు కూడా చెప్తుంది. అంటే కుటుంబ సభ్యుల వర్షన్ మొత్తము నరబలి చేశారు, తనని కావాలనే హత్య చేసి ఆత్మహత్యగా క్రియేట్ చేస్తున్నారని చెప్తున్నారు. కానీ పోలీసులు అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేశారు కాబట్టి నరబలి అంటే ఎక్కడో నిర్మానుష్య ప్రదేశం ఉండాలి, కొంత అక్కడ క్షుద్ర పూజలు జరిగినటువంటి వెదర్ కనిపించాలి, కొంత ఆ రకమైనటువంటి కనపడాలి. కానీ ఇక్కడ మనకు కనిపిస్తోంది అది ఉరి వేసుకొని చనిపోయినట్టుగా కనిపిస్తోంది. సరే, ఈ కోణాన్ని కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఆరోపణ చేస్తున్నటువంటి ఆ కోణాన్ని కూడా పోలీసులు పరిగణలోకి తీసుకుంటున్నారా?
ఎస్ రాజేష్, మీరు చెప్పినట్లుగా మనం నరబలి కావచ్చు, చేతబడి ఇలాంటివి నిర్మానుష ప్రాంతాల్లో చేసినటువంటి సంఘటనలు చాలా చూసాము. కానీ నిన్న జరిగినటువంటి ఘటన అదంతా మెయిన్ రోడ్కి సంబంధించినటువంటిది. ముత్తయ్య 25 సంవత్సరాల నుంచి అక్కడే పనిచేస్తున్నాడని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కాబట్టి అంటే ఎంత నమ్మకంగా ఆ యజమానులకు కావచ్చు ముత్తయ్యకి అనుబంధం ఉండి ఉంటుంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒక నమ్మకం ఉంటుంది కాబట్టే వాచ్మెన్గా అంటే సెక్యూరిటీగా 25 సంవత్సరాల నుంచి అక్కడే పనిచేస్తూ ఉంటాడు. అదే వాళ్ళిద్దరి మధ్య కూడా కొంత పరిచయాలు కావచ్చు, ఆ తర్వాత సన్నిహిత్యం ఇవన్నీ కూడా ఎలాంటి వివాదాలకి తావివ్వదు కాబట్టి 25 సంవత్సరాల వరకు అక్కడే పనిచేస్తూ ఉండుండొచ్చు. అయితే కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నటువంటి ప్రకారం అక్కడైతే ఎలాంటి ఆనవాళ్ళు కూడా కనిపించడం లేదు అని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ఆ కేసు కూడా అంటే అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేశారు. కాబట్టి ఒకవైపు కుటుంబ సభ్యుల వర్షన్ ఏదైతే నరబలి చేశారు, హత్య చేశారు అని ఆరోపిస్తున్నారో ఆ వర్షన్లో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీ కెమెరాలు మొత్తం మీరు అన్నట్టు పూజలు కావచ్చు వీటన్నిటిని నిర్వహించిన తర్వాత ఇలాంటి నరబలులు ఎక్కువగా జరుగుతూ ఉంటాయని చెప్తూ ఉంటారు. అలాంటి పూజలు ఏమీ కూడా అక్కడ కనిపించడం కానీ లేకపోతే ఆ టైంలో ముత్తయ్య చనిపోయేటువంటి ముందు కానీ లేదు అని అంటే తర్వాత ఎవరైనా సరే సెల్లార్లోకి వెళ్ళారా, ఆ రోడ్డు దగ్గర ఉన్నటువంటి సీసీ కెమెరాలన్నిటిని కూడా పరిశీలిస్తున్నారు. అయితే బిల్డింగ్కి ఉన్నటువంటి సీసీ కెమెరాలు పనిచేయడం లేదని చెప్తున్నారు. గత కొన్ని నెలల నుంచి అవి వర్క్ చేయడం లేదని చెప్పడంతో ఒకవైపు కుటుంబ సభ్యులు సీసీ కెమెరాలని కావాలని ఆపేశారని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు. కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ దారి మార్గంలో ఉన్నటువంటి అన్ని సీసీ కెమెరాలను కూడా చాలా స్పష్టంగా పోలీసులు పరిశీలిస్తున్నారు. అసలు ముత్తయ్య ఎక్కడి నుంచి తన రూమ్ వరకు వెళ్ళాడు, సెల్లార్కి వెళ్ళిన తర్వాత ఎంత టైంకి ఎవరైనా లోపలికి వెళ్ళారా, బయటికి వచ్చారా, ఆ విజువల్స్ అన్నీ కూడా రాబట్టే ప్రయత్నంలో పోలీసులు అయితే ఉన్నారు. ఈ రోజు జరిగేటువంటి ముత్తయ్య మృతదేహానికి పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత చాలా స్పష్టంగా అసలు ముత్తయ్య మరణానికి కారణం ఏంటి, అనుమానాస్పద స్థితిలో ఎందుకు మృతి చెంది ఉన్నాడు, హ్యాంగింగ్ ముత్తయ్యనే చేసుకున్నాడా లేదంటే ఎవరైనా సరే హత్య చేసే హ్యాంగింగ్ అంటే తనకు తానే ఆత్మహత్య చేసుకున్న విధంగా క్రియేట్ చేస్తున్నారా అన్న విషయాలన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం చాలా స్పష్టంగా ఉంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ సుజాత. వైశ్యరాజు జ్యువెలర్ షాపు వాచ్మెన్ ముత్తయ్య మృతి అనేక అనుమానాలకు తావిస్తోంది. సో ఇవాళ ఉస్మానియా ఆసుపత్రిలో ఆయన మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించబోతున్నారు కాబట్టి చాలా వరకు అనుమానాలు వీడేటువంటి అవకాశం ఉంది అని తెలుస్తోంది.